నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసిన కృష్ణా బోర్డు. సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్కు 36, తెలంగాణకు 15 టీఎంసీల జలాలు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న పవన్ కళ్యాణ్. మూడంచెల పోరాట ప్రణాళిక ప్రకటన. కలిసి రావాలని ప్రజలకు పిలుపు. ప్రత్యేక హోదా సాధనకు తెగించి పోరాడాలని ఎంపీలకు పవన్ సూచన. కంఠం తెగిపడినప్పటికీ వెనకడుగు వేయబోనని స్పష్టీకరణ. మహారాష్ట్రతో ఒప్పందాలపై తెలంగాణలో ఆగని మాటల యుద్ధం. కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు. తిప్పికొట్టిన హరీష్. కేంద్ర పథకాలపై భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అమిత్ షా దిశానిర్దేశం. సమర్థంగా పనిచేస్తేనే ఫలితాలుంటాయని ఉద్బోధ. కశ్మీర్లో ఉద్రిక్తతలను పాక్ ప్రేరేపిస్తోందని ముఖ్యమంత్రి ముఫ్తీ ఆరోపణ. ప్రస్తుత పరిస్థితులపై ప్రధానిని కలిసి వివరణ. ఖరీఫ్ కోసం తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలపై కృష్ణానది యాజమాన్య బోర్డు ఇవాళ తుది నిర్ణయం వెలువరించింది. ఆంధ్రప్రదేశ్కు 36 టీఎంసీలు, తెలంగాణకు 15 టీఎంసీలు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్టుల్లో నిల్వలపై 10 రోజులకోసారి సమీక్షించి నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్న బోర్డు ఇక నుంచి ప్రతి నెల చివరి వారంలో త్రిసభ్య కమిటీ సమావేశం ఉంటుందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఈ ఏడాది అందుబాటులో ఉండే కృష్ణా జలాలను 63:37 నిష్పత్తిలో పంచుకోవాలని శుక్రవారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్న కృష్ణానది యాజమాన్య బోర్డు సెప్టెంబర్ నెలకు నీటి కేటాయింపులపై ఇవాల్టి భేటీలో నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ తాగునీటి అవసరాల కోసం సెప్టెంబరు నెలలో తెలుగు రాష్ట్రాలకు 51 టీఎంసీల నీరు విడుదల చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్లో ఇవాళ జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ భేటీ తర్వాత వెల్లడించారు. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో 83.5 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశముందన్న ఆయన 2 రాష్ట్రాలకు కేటాయింపుల నిష్పత్తి ఆధారంగా నీటి కేటాయింపులు చేసినట్లు వివరించారు. Presently around 83 TMC water is available. Out of 83, we are going to provide water of 51 TMC in September month. The AP's demand of 47, now we are providing 36 TMC to AP. And Telangana government, from the very beginning, they are demanding that much only. They stick to that amount, 15 TMC. For Hyderabad, twin city of Hyderabad, Secunderabad, 1.5 TMC up to the end of September. And for AMRP system, 1 TMC. And rest 12.5 for left canal. చిన్న నీటిపారుదల కింద తెలంగాణకు 88 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 22 టీఎంసీల కేటాయింపులు ఉండగా ఈ వినియోగాన్ని ఎలా లెక్కించాలనే అంశంపై ఓ విధానాన్ని రూపొందించి సెప్టెంబరు 15లోగా నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రశ్నించడం కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానంటూ పార్టీ ఆవిర్భావం రోజే చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సహా కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయినప్పటికీ తగిన న్యాయం జరగనందున తాను ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్టు ప్రకటించారు. కులాలు, మతాలతో తనకు సంబంధం లేదని తిరుపతి బహిరంగ సభలో స్పష్టం చేసిన పవన్ కంఠం తెగిపడినప్పటికీ హోదా కోసం పోరు ఆగదంటూ ఉద్వేగపూరితంగా ప్రకటించారు. ఇందుకు మూడంచెల పోరాట ప్రణాళిక ప్రకటించారు. కాకినాడలో మొదటి సభ పెడతారని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర సమస్యలపై దాదాపు ట్విట్టర్ వేదికగానే స్పందిస్తూ వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించిన పవన్ విభజన తర్వాత కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేంద్రం 2.5 ఏళ్ల తర్వాత కూడా ఆ దిశలో పురోగతిని సాధించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరినప్పటికీ తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తనకు ముఖ్యమంటూ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు పవన్ చెప్పారు. ఇప్పుడు తెలుగు ప్రజల కోసమే మళ్లీ ప్రశ్నించేందుకు వస్తున్నానని ప్రకటించారు. ప్రధానంగా ప్రత్యేక హోదా సాధనే తన లక్ష్యమని స్పష్టం చేశారు. జనసేన పార్టీ స్పెషల్ స్టేటస్ ని
డిమాండ్ ని కేంద్రంకి వినిపించేలాగా పోరాటం ముందుకు తీసుకెళ్లడానికి అందరి తరపున నేను నిర్ణయించుకున్నాను. అడుగు ముందుకేస్తే మెడతెగి పడాలి కానీ కాలైతే వెనక్కి పడదు. మొదటి దశలో మనకు జరిగిన అన్యాయం ఏమిటి? ప్రతి జిల్లా కేంద్రానికి వెళ్లి సభలు పెడతాను, మాట్లాడతాను. ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయించుకుందో అదే కాకినాడలో మొదటి మీటింగ్ పెడతాను. అప్పటికి కేంద్రం ఏమాత్రం సానుకూలంగా లేని పక్షంలో రెండో దశ మొదలైతే రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార ఎంపీల మీద, ప్రతిపక్ష పార్టీల ఎంపీల మీద, భారతీయ జనతా పార్టీ ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తాం ఒక ప్రణాళిక పద్ధతిలో. ఎంపీలు పోరాటాలు చేయలేని పక్షంలో అప్పుడు మీ అందరి సహకారంతో, మీ అందరి ఆలోచనలు తీసుకొని అప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎలా ఉద్యమాలు చేసి ఎలా సాధించుకోవాలో అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ను విభజించిన కాంగ్రెస్ సీమాంధ్రులకు చేసిన అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ కూడా చేస్తోందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పోనీ కాంగ్రెస్ ఒక్కటే తప్ప అనుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా ఏం తక్కువ తప్పేం చేయలేదు. కాంగ్రెస్ ఎంత తప్పు చేశారో వాళ్ళు కూడా అంతే తప్పు చేశారు. భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటుతో 2 రాష్ట్రాలు చేస్తామని 1997లో తెలంగాణను ఏర్పాటు చేస్తామని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాకినాడలో రెజల్యూషన్ పాస్ చేశారు. మరి సీమాంధ్రకి ఏం చెయ్యాలి అన్న కసరత్తు చేయలా. మన్మోహన్ సింగ్ గారి మాటకి రాజ్యసభలో వచ్చి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి రాయితీలు ఇస్తాం, విద్యా సంస్థలు, ట్యాక్స్ బెనిఫిట్స్ వల్ల చాలా పరిశ్రమలు, చాలా ఉద్యోగాలు, ఇన్ని ఆశ చూపించారు. ఆ రోజున వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ రోజు ఇక్కడ తీమాంధ్ర కొడుకు వచ్చి కూడా భారతీయ జనతా పార్టీ 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తుంది అని నిలబడిన వ్యక్తి, దయచేసి మాటని వెనక్కి తీసుకోకండి, మీరు పోరాడండి. ఓవైపు సినిమాలు చేస్తూనే నవ్యాంధ్రుల సంక్షేమం కోసం నిష్కలంకమైన రాజకీయాలు చేస్తారని ప్రకటించిన పవన్ ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, మంత్రులకు సూచించారు. అవసరమైతే పదవులు వదులుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి, నిజమే. కానీ కేంద్ర ప్రభుత్వం అంటే అది ఒక భయంకరమైన బ్రహ్మరాక్షసి కాదు కదా, వాళ్ళు మనుషులే కదా. మీరు నిజంగా ఎవరికి ఏ లొసుగులు లేకపోతే పోరాటం చేయడానికి మీకు ఏంటి భయం అబ్బా? అంటే వాళ్ళు ఏమన్నా అంటారంటే సిబిఐ మమ్మల్ని సిబిఐ ప్రయోగిస్తారు, మా మీద స్పెషల్ స్టేటస్ మీద పోరాటం చేయాలంటారు. అంటే మీకు లొసుగులు ఉన్నాయా? మీకేమైనా దాచుకోవడానికి ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు మీరు భయపడుతున్నారు? మాట్లాడండి, నిలదీయండి, పార్లమెంటుని స్తంభింపచేయండి. ఎందుకు భయం? భారత్లో తయారీ, నైపుణ్య భారత్ నినాదాలిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి వినిపించే విధంగా ప్రత్యేక హోదాపై నినదించాలంటూ తిరుపతి సభకు వచ్చిన వారితో పవన్ నినాదాలు చేయించారు. Respected sirs of BJP and Congress of the National Party, sir, we are deeply hurt. You are not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. But I, Pawan Kalyan, the president of Janasena Party, representing Seemandhra people, I and we, all of us together, we will make sure we will be in your vicinity. Hum ladenge, jeetne tak ladenge. This is the message to central government. If you don't give special status, Jai Jai Hind. ఇదే సమయంలో కథానాయకులపై అభిమానాన్ని మితిమీరి ప్రదర్శించకూడదని పవన్ కళ్యాణ్ మరోసారి గుర్తు చేశారు. క్షణికావేశానికి గురై జీవితాలను నాశనం చేసుకోరాదని కర్ణాటకలో కొన్నాళ్ల క్రితం హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ను దృష్టిలో పెట్టుకుని పవన్ సూచించారు. కోలార్ ప్రాంతంలో మరో నటుడి అభిమానితో జరిగిన ఘర్షణలో వినోద్ చనిపోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ నటీనటులంతా కలిసే ఉంటారని, అభిమానులు అలాగే ఉండాలన్నారు. సినిమా అనేది ఒక వినోదంగానే చూడండి. వేరే హీరోలతో ఎప్పుడు నాకు గొడవలు ఉండవు, మేమందరం బాగానే ఉంటాం, వాళ్ళు నాతో బాగానే ఉంటారు. మీరు కూడా సినిమాని ఒక వినోదంగానే చూసి దాన్ని వినోదంగానే మర్చిపోండి, దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఎందుకంటే నేను సీరియస్ గా తీసుకున్న సినిమాలు, నేను దేని సీరియస్ గా తీసుకుంటాను? నిజ జీవితాన్ని సీరియస్ గా తీసుకుంటాను, నిజ జీవితంలో సమస్యలను సీరియస్ గా తీసుకుంటాను. నిజానికి సినిమాల్లో నాతో సహా ఏ హీరో చేసినా గానీ అది నిజ జీవితానికి సంబంధించింది కాదు, సినిమాకి సంబంధించింది అన్నమాట మీరు గుర్తుపెట్టుకోండి. దానికోసం క్షణికమైన కోపాలతో తాపాలతో మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస నేతలు విసురుతున్న సవాళ్లపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజల కోసం జైలుకెళ్లడం తమకేమీ కొత్త కాదన్న కాంగ్రెస్ శాసనమండలి పక్షనేత షబ్బీర్ అలీ రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని ఆరోపించారు. ఇంకుడు గుంతలు, హరితహారం, ఉపాధి హామీ పథకాల్లో చెల్లింపులు జరపడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే కేసీఆర్ రోజుకో కొత్త విషయం తెరపైకి తెస్తున్నారని దుయ్యబట్టారు. శాసనసభ సమావేశాలు కనీసం 15 రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మీ భయానికి మేము అపోజిషన్ పార్టీగా మేము మీ మీద ఏం క్రిటిసైజ్ చేయకుండా మీ కుటుంబం మొత్తం ఏది చేసినా లూటీ చేసినా డిజైన్ మార్చుకున్నా అప్పులు చేసినా ఏం మాట్లాడద్దా? తెలంగాణ ప్రజలు ఉద్యమం తెలంగాణ మీ కుటుంబానికి నీ గురించి తెచ్చిండ్రా? ఇలాంటి తెలంగాణ సంస్కృతిని తెలంగాణ డెమోక్రసీని కంప్లీట్ ఖూనీ చేస్తున్నారు కేసీఆర్ గారు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వాటర్ విత్డ్రా చేసుకోండి తక్షణమే. ఆ జైలుకు మేము జైలుకు పోయేందుకు భయపడము, కానీ 2019 తర్వాత మాత్రం నువ్వు నీ కుటుంబం జైలుకు పోయేది ఖాయం. మహారాష్ట్ర అభ్యంతరాలు, నీటి లభ్యతపై కేంద్ర జలసంఘం లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. రీడిజైనింగ్ ఆవశ్యకతకు సంబంధించిన అంశాలు, అంచనా వ్యయం పెరిగిన కారణాలను మీడియాకు వివరించిన మంత్రి తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మాణానికి మహారాష్ట్ర ఏనాడు అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. మహారాష్ట్ర అనుమతులు లేకుండా ఆనకట్ట నిర్మాణం అసాధ్యమని, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్లు హరీష్ రావు వివరించారు. ప్రాజెక్టుల స్వరూపంలో మార్పులు, ఆనకట్టలు, ఎత్తిపోతల సంఖ్య పెరగడం, జలాశయాల సామర్థ్యం పెంపు, విద్యుత్ అవసరాలు, భూసేకరణ వ్యయం పెరిగినందునే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని హరీష్ రావు వివరించారు. వచ్చే డిసెంబర్ నాటికి మధ్య మానేరు వరకు పనులు పూర్తి చేసి వరంగల్, నల్గొండ జిల్లాలకు ఫలితాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని హరీష్ రావు వివరించారు. ప్రాణహిత బ్యారేజ్ ఇక్కడ పెట్టినారు. ఈ పాయింట్ నుంచి ఇది పైకి పోయింది. ఎందుకు పోయిందంటే ఇక్కడ చాప్టర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ అనుమతి రాదు, మనకు ఇక్కడ అనుమతి రాదు కనుక ఇక్కడ నుంచి దీన్ని పైకి తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది ఇటు సైడ్. అందువల్ల ఈ చాప్టర్ దగ్గర ఇక్కడ పెట్టినటువంటి బ్యారేజ్ ను పైకి తీసుకుపోయాం. ఇక్కడైతే ఇది 3 కిలోమీటర్లు, ఇక్కడ 6 కిలోమీటర్లు, అంటే లెంత్ ఆఫ్ ద బ్యారేజ్ ఎక్కువ పెరిగింది. ఇక్కడ ఎక్కువ జోన్ ఉంది కనుక, చాప్టర్ ఎక్కువ జోన్ ఉంది కనుక అది ఇంపాసిబుల్ టు గెట్ ద పర్మిషన్ అని ఇక్కడికి పోవడం జరిగింది. తుమ్మిడిహట్టి, మేడిగడ్డ, చెనాఖ, కొరాట ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తెరాస కూడా కొట్టిపారేసింది. తుమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో 152 మీటర్లకు ఒప్పందం జరగలేదన్న ప్రతిపక్ష నేత జానారెడ్డి మాటలను గుర్తు చేసిన తెరాస ఎంపీ కవిత ఈ ప్రాజెక్టును 148 మీటర్లకే పరిమితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారన్న వాదనను తోసిపుచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ తమ హయాంలో లోయర్ పెనుగంగ ప్రాజెక్టును పట్టించుకోలేదని కవిత విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా రైతుల కోసమే చెనాఖ, కొరాట ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తర తెలంగాణ సహా దక్షిణ తెలంగాణకు సాగునీరు ఇవ్వవచ్చని వివరించారు. అయితే ఈ చెనాక కొరాట బ్యారేజ్ మొత్తం కూడా కేవలం తెలంగాణకు లాభం జరిగే ప్రాజెక్ట్ ఇది. కాబట్టి మహారాష్ట్ర వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఈ ప్రాజెక్టు చేసే ఇంట్రెస్ట్ మాకు లేదని చెప్పారు. కానీ ఆదిలాబాద్ జిల్లా రైతాంగం యొక్క ఇంట్రెస్ట్ మనకుంది కాబట్టి మొత్తం ఖర్చుతో ఈ ప్రాజెక్టు మేమే కట్టుకుంటామని చెప్పి మనం టేకప్ చేసిన మాట వాస్తవం. మహారాష్ట్ర ముందట సరెండర్ అయిపోయినామనేటటువంటి పదాలు ఏవైతే రేవంత్ రెడ్డి గారు వాడారో అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పేదల అనుకూల ప్రభుత్వం, సుపరిపాలన ఎజెండాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఢిల్లీలో పార్టీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, భాజపా అధ్యక్షులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన అమిత్ షా పనితీరు రాజకీయాల శకానికి కమలదళం నాంది పలికిందని వివరించారు. పేదల అనుకూల సంక్షేమ రాష్ట్ర ఏర్పాటు కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి బాధ్యతని గుర్తు చేసిన అమిత్ షా దేశ రక్షణ, ప్రజల సంక్షేమం, జాతి ప్రతిష్టను మెరుగుపరిచే విషయాల్లో మోదీ ప్రభుత్వం కొత్త శకాన్ని ప్రారంభించిందని వివరించారు. దేశం, ప్రపంచం సరికొత్త భారత్ను ఆస్వాదిస్తోందన్న ఆయన దేశ ప్రగతిలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో మార్పు తీసుకొస్తే దేశంలోని అత్యధిక భాగానికి సుపరిపాలనా ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు. పేదలు, దళిత, గిరిజన, ఓబీసీలకు విద్య, ఉపాధి, వైద్యం వంటివి ఎలా అందించాలనే అంశంపై ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకొచ్చినట్టు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రభుత్వ పనిని సులభతరం చేసేందుకు ఉపయోగపడే ఐటీ వినియోగంపై చర్చించినట్టు ఆయన వివరించారు. జూలై 1న భారత యువతి సహా 22 మంది ప్రాణాలు బలిగొన్న ఢాకా కెఫే ఉగ్రవాద దాడి సూత్రధారిని బంగ్లాదేశ్ పోలీసులు హతమార్చారు. ఆనాటి ఘటనకు కుట్ర పన్నిన తమీం అహ్మద్ చౌదరి ఢాకాలోని ఓ భవనంలో ఉన్నాడన్న సమాచారంతో భద్రతా దళాలు దాడి చేశాయి. ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు కాల్పుల తర్వాత తమీం అహ్మద్ చౌదరి సహా అతని 2 అనుచరులను బంగ్లాదేశ్ భద్రతా దళాలు హతమార్చాయి. కెనడాలో జన్మించిన బంగ్లా జాతీయుడైన తమీం అహ్మద్ను పట్టించిన వారికి జూలై 1 దాడి తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం 20 లక్షల టాకాల రివార్డు ప్రకటించింది. జూలై 7న రంజాన్ పండుగ రోజు 4 ప్రాణాలు కోల్పోయిన ఢాకా దాడి వెనుక కూడా తమీం హస్తమున్నట్టు భద్రతా దళాలు నిర్ధారించాయి.
ఆంధ్రప్రదేశ్ను ఆదర్శ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యార్థి ప్రతి శనివారం వనం మనం పరిశుభ్రత నీటి సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలోని ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటితే సంవత్సరానికి 50 కోట్ల మొక్కలు నాటొచ్చన్న చంద్రబాబు అందుకోసం ప్రభుత్వం తరపున సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. విజయవాడ సిద్ధార్థ మహిళా కళాశాలలో జరిగిన స్వచ్ఛ విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కళాశాల రహదారిని శుభ్రం చేసి మొక్కలు నాటారు. కళాశాల ప్రాంగణంలో నూతన ఇండోర్ స్టేడియంను ప్రారంభించి క్రీడాకారులతో కలిసి షటిల్ ఆడారు. స్వచ్ఛ విజయవాడ చిరస్థాయిగా ఉండాలి. ఎక్కడా ఒక కాగితం రోడ్డు పైన ఉండడానికి వీల్లేదు, చెత్త ఉండడానికి వీల్లేదు, దుమ్ము గాని మట్టి గాని ఉండడానికి వీల్లేదు. అలాంటి స్వచ్ఛ విజయవాడ కోసం నిరంతరం మనం శ్రమ చేయాలి, ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. ఉల్లికి మద్దతు ధర కల్పించాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్ ఎదుట ఉల్లి రైతులు ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై ఉల్లిగడ్డలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు. మార్కెట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలులో ఉల్లి రైతుల ఆందోళనపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఉల్లి రైతులను ఆదుకుంటామని గుంటూరులో తెలిపారు. బేరం పోకుండా పడే 3 నాళ్ళే వచ్చి నన్ను ఎవరికేం చెప్పుతారు. 2 లక్షలు ఆడపిల్లలు ఎట్ట తండ్రి పండించుకునేనే. కూలి 200 రూపాయలు, మందు సంచి అంటావా 1300 1200 ఉంది. మందు సంచులు వాళ్ళు పంపించే రేటు అయితే అట్లా ఉంది. మేము పండించిన పంటకి ఎందుకు రేటు లేదని మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. 1.5 లక్షలు ఖర్చు పెట్టి 2 ఎకరాలు ఉల్లిగడ్డ వేస్తే 20,000 వస్తే అది ఆ అప్పు ఎలా పూడ్చుకోవాలని నేను కోరడం ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఉల్లి పండించినటువంటి రైతుల్ని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. అవసరమైతే మద్దతు ధర కూడా నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎట్పార్ కాస్ట్కి ఇతర జిల్లాలకు సప్లై చేస్తాము. అమాత్యుల కోసం అలంకరణలు చేసే విధానం ప్రతిష్టాత్మక గాంధీ ఆసుపత్రిలో మరోసారి బయటపడింది. గాంధీ ఆసుపత్రిలో 350 పడకలను మంత్రులు ప్రారంభించిన 10 నిమిషాలకే పడకలపై ఉన్న కొత్త దుప్పట్లు, దిండ్లు, గ్లూకోజ్ స్టాండ్లు, కుర్చీలను అక్కడి సిబ్బంది తొలగించి తమ వైఖరిని చాటుకున్నారు. రోగులు పడుకునేందుకు ఏర్పాటు చేసే రంగుల దుప్పట్లు, పరుపులను తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి ప్రారంభించి వెళ్లగానే గైనిక్, చిన్నపిల్లలు, ఆర్థో, మెడిసిన్ వార్డులో ఏర్పాటు చేసిన కొత్త వాటిని 5 నిమిషాల్లోనే మార్చేశారు. తెలంగాణలోని సగం జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన వేళ ప్రజా సమస్యలు చర్చించేందుకు వెంటనే శాసనసభను సమావేశపరచాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాసనసభ పక్షనేత కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేవలం జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి ఒకరోజు సమావేశం నిర్వహించాలన్న నిర్ణయం సరికాదని పార్టీ శాసనసభ పక్షనేత బాధ్యతలు స్వీకరించిన తర్వాత చెప్పారు. అన్ని వర్గాల సమస్యలు చర్చించడానికి అసెంబ్లీ కనీసం 15 రోజులు సమావేశపరచాలని కోరారు. జిల్లాల విభజన, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెరాస సర్కారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాలలో ఉన్నటువంటి వాస్తవ రూపాలకు అనుకూలంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం జరగాలే తప్ప ప్రభుత్వం ఇష్టారాజ్యంగా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ లేకుండా, నీటికి వనరులు లభ్యమవుతాయా లేదా ఆలోచన చేయకుండా, ఆర్థిక వనరులు ఎక్కడున్నాయో చెప్పకుండా మరి ప్రభుత్వము మొండిగా నియంతృత్వపు పోకడలతో సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ జరగకుండానే నిర్ణయం తీసుకుంటోంది ప్రభుత్వం. ఈ విషయంపైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాభావ ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా విరివిగా రెయిన్ గన్లు, స్ప్రింక్లర్లను పంపిణీ చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఆసక్తి గల రైతులకు 50% రాయితీపై రెయిన్ గన్లు తీసుకోవచ్చన్న మంత్రి పంటలు ఎండిన తర్వాత బాధపడకుండా ముందే అప్రమత్తం కావాలని కోరారు. వెలగపూడిలోని నూతన సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖల కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే దిశలో ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. స్మార్ట్ సిటీకి సంబంధించి కరీంనగర్లో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ గందరగోళానికి దారితీసింది. కేంద్రం కరీంనగర్ను స్మార్ట్ సిటీ జాబితాలో చేరిస్తే ప్రధాని నరేంద్ర మోదీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఫోటోలు కూడా పెట్టకుండానే అభిప్రాయ సేకరణ చేయడంపై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక దశలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేదిక వద్దకొచ్చి నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఈ దశలో ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు ప్రధాని మోదీ, మంత్రి వెంకయ్య ఫోటోలను అతికించగా గొడవ సద్దుమణిగింది. అతిథులకు ఆతిథ్యమిచ్చేందుకు విశాఖ నగరంలో మరో హోటల్ అందుబాటులోకి వచ్చింది. 42 గదులు, 2 విశాల సమావేశ మందిరాలతో ద్వారకానగర్ ప్రాంతంలో నిర్మించిన వి హోటల్ను రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు ప్రారంభించారు. ఈనాడు ఎండీ కిరణ్, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ప్రజా ప్రతినిధులు అనిత, వెలగపూడి రామకృష్ణబాబు, ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సహా పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత ప్రతిరోజు అల్లర్లతో అట్టుడుకుతున్న కశ్మీర్ విషయంలో పొరుగు దేశం పాకిస్తాన్ రెచ్చగొట్టే ధోరణితో ప్రవర్తిస్తోందని కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. కశ్మీర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై చర్చించిన మెహబూబా రాష్ట్రంలో పరిస్థితిని ఆయనకు వివరించారు. శాంతిని నెలకొల్పేందుకు వేర్పాటువాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆమె ఎవరితో అయినా చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. రెచ్చగొట్టే వారి ఉచ్చులో చిక్కకుండా కశ్మీర్ యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. కశ్మీర్ పరిస్థితిపై ప్రధాని తీవ్ర ఆందోళన వెలిబుచ్చారని మెహబూబా తెలిపారు. प्राइम मिनिस्टर साहब काफी कंसर्न है, जैसे हम सब लोग कंसर्न है आज जम्मू कश्मीर के हालात को लेके। कश्मीर में इतने हालात खराब हुए और पाकिस्तान खुल के उन हालात को ठीक करने के बजाय उसमें कोशिश कर रहे थे ज्यादा प्रोवोकेशन हो। तो ऐसे में हमारे होम मिनिस्टर दोबारा पाकिस्तान चले गए साक का जो समिट है उसको अटेंड करने के लिए, पर बदकिस्मती से पाकिस्तान ने फिर एक सुनहरी मौका अपने हाथ से जाने दिया, बजाय इसके कि वो राजनाथ जी से मिलके बात करते। आप रोज बोलते हो कश्मीर की बात करो, कश्मीर की बात करो। अगर आपको कोई बात करनी थी तो आप उनको इज्जत से बुला के बात कर सकते थे। ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయానికి వచ్చారు. పండితులు, ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంకాళి అమ్మవారు తనకిష్టమైన దైవమని ప్రతి సంవత్సరం దర్శించుకుంటానని సింధు తెలిపారు. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాను అండ్ ఒలింపిక్స్ తర్వాత వద్దాం అనుకున్నాను, మెడల్ వస్తే వద్దాం అనుకున్నాను, అందుకే మళ్ళీ వచ్చాను. తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసిన కృష్ణా బోర్డు. సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్కు 36, తెలంగాణకు 15 టీఎంసీల జలాలు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న పవన్ కళ్యాణ్. 3 అంచెల పోరాట ప్రణాళిక ప్రకటన. కలిసి రావాలని ప్రజలకు పిలుపు. ప్రత్యేక హోదా సాధనకు తెగించి పోరాడాలని ఎంపీలకు పవన్ సూచన. కంఠం తెగిపడినప్పటికీ వెనకడుగు వెయ్యబోనని స్పష్టీకరణ. మహారాష్ట్రతో ఒప్పందాలపై తెలంగాణలో ఆగని మాటల యుద్ధం. కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు. తిప్పికొట్టిన హరీష్. కేంద్ర పథకాలపై భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అమిత్ షా దిశానిర్దేశం. సమర్థంగా పనిచేస్తేనే ఫలితాలుంటాయని ఉద్బోధ. కశ్మీర్లో ఉద్రిక్తతలను పాక్ ప్రేరేపిస్తోందని ముఖ్యమంత్రి ముఫ్తీ ఆరోపణ. ప్రస్తుత పరిస్థితులపై ప్రధానిని కలిసి వివరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.